కడప జిల్లా మైదుకూరు మండలం గంజిగుంట పంచాయతీ గంజిగుంట పంచాయతీ చెందింది. మా ఊరి పేరు అయితే లెక్కలవారిపల్ల. ఇక్కడ పైన కనబడుతుంది కదా, అదే కొండరాయి గుట్ట అంటారు. అక్కడ శివుడు ఉంటాడు. ఇప్పుడు మొత్తం చూస్తున్నారు కదా, ఈ పక్క మొత్తం కొండలో ఉంటుంది. అది కొండలో గుహలో ఉంటుంది అన్నమాట. ఈ పక్క మొత్తం అన్ని పొలాలే. ప్రతి కార్తీక మాసం పౌర్ణమి రోజు అలాగా అక్కడ పూజలు అయితే జరుపుతారు. అక్కడ అదే కాకుండా ఇంకో గుహ కూడా ఉందంట, అది కూడా చూద్దాము. ఇక్కడ మొత్తం చూసారా, ఇవన్నీ పంట పొలాలే. ఆ కొండ మీద అయితే గుడి ఉందన్నమాట. అక్కడ తెల్లగా కనబడుతుంది చూసారా, సున్నం కొట్టేసి, అదే అన్నమాట గుడి. ఇవన్నీ వరి వేస్తారు ఇక్కడ పొలాలు. ఇక్కడ మినుములు అవి వేస్తూ ఉంటారు. ఇక్కడ మొత్తం ఇక్కడ మీకు గడ్డి కనబడుతుంది కదా, అది వచ్చేసి దొరివి అనమాట. దొరివి అంటే ఇప్పుడు చెరువులలో నుంచి కాలువకి నీళ్ళు వస్తాయి చూసారా పంట పొలాలకి, దాన్నే మనం ఇక్కడైతే మేము ఇక్కడ మొత్తం దారి ఎవరు రాలేదు. కొండ మీద నుంచి ఇంకో దారి ఉంది, కాకపోతే ఇది ఇంకో షార్ట్ కట్ అనమాట మా పొలం దగ్గర నుంచి. మొత్తం జమ్ము వెళ్ళిపోయింది ఇక్కడ. ఈ షార్ట్ కట్లో అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు లోపలికి. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా కొండ ఎక్కితే మొత్తం అక్కడ కనబడుతుంది కదా తెల్లగా, అదే కొండరాయి గుట్ట. కొండపైన అయితే నెమలు కూడా ఉంటాయి. సాయంత్రం అయితే నెమలు కనబడతాయి, కాకపోతే ఇప్పుడు మనం మధ్యాహ్నం పూట వచ్చాం కాబట్టి తెలిసి అంతా కనపడకపోవచ్చు. కనపడితే అవి కూడా చూపిస్తాను. ఆల్మోస్ట్ అయితే దగ్గరికి పైకి వచ్చేసాం. ఇంకా కొండ ఎక్కితే ఆ పైన కొండరాయి గుట్ట కనబడుతుంది అనమాట. వెళ్ళిపోదాం ఇంకా పైకి చిన్నగా. వీడియో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మొత్తం ఎక్కడే కానీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూడండి కొండపై నుంచి మొత్తం ఎంత కనబడుతుందో మీకు. అక్కడ కొండ ఒకటి కనబడుతుంది కదా, అదే శివజ్యోతి. ఆడైతే తెలుగుగంగ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇంతకుముందు మీరు షార్ట్లో వీడియోస్ చూసి ఉంటారు, అవి అయితే అక్కడ నుంచి తీసిన వీడియోస్. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం ఇంకా. ఇక్కడ ఉండే శివలింగాన్ని ఎవరో దొంగలించినట్టు ఇంతకుముందు తెలుసు. ఈ మొక్క మీకు ఐడియా ఉంటే ఏదో కామెంట్ చేసేయండి కింద. చూద్దాం పైకి వెళ్ళి. పైకి అయితే వచ్చేసాం ఆల్మోస్ట్. ఇదే అన్నమాట గుహ. ఏమున్నాయి అన్నమాట కొండరాయి గుట్ట. ఇక్కడ చూసారా, ఇదే శివలింగము. ఇంతకు ముందు ఇక్కడ ఒక శివలింగం ఉండేదంట, కాకపోతే అది ఎవరో దొంగలించినట్టు మా నాన్న వాళ్ళు అయితే చెప్పారు. ఇంకో శివలింగం అయితే తెచ్చిపెట్టారు ఇక్కడ. ఇంతకుముందు ప్రతి పౌర్ణమికి లేదా కార్తీక మాసాలలో ఇక్కడ పూజలు అనేవి బాగా జరుగుతాయి. ఇప్పుడైతే ఎవరు రావట్లేదు. మొత్తం చూడండి ఎలా ఉందో. మొత్తం అయితే గుహలో ఉంటాడు శివుడు అయితే ఇక్కడ. మనం చూసేద్దాం రండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కొండరాయి గుట్ట. ఇక్కడే శివుడిని ప్రతిష్ఠించినారు. అక్కడ చూడండి ఇంకొకటి అయితే లోపల ఒక గుహలాగా అయితే ఉంది.
మరి ఏంటో తెలియదు అది. ఇక్కడైతే చాలా వరకు మొత్తం ఏవో పురుగులన్నీ గూళ్ళు కట్టుకొని ఉన్నాయి. చాలా రోజులు అయింది కాబట్టి ఇక్కడ ఎవరు పూజ అయితే ఏం లేదు. మనమైతే దీపం ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ అన్నీ ఉన్నాయి, పసుపు నూనె అన్నీ ఉన్నాయి. మన దీపం అయితే వెలిగిద్దాం. ఆల్మోస్ట్ అందరూ అయితే కార్తీక మాసము లేదా ఇది జరుగుతుంది. కార్తీక మాసాల్లో ఎక్కువ వస్తారు ఇక్కడికి. మరి లోపల గుహ ఉంది కదా, అదేంటో కూడా మనం చూద్దాం, మీకు చూపిస్తాం. లోపలికి కొంచెం లోపలికి వెళ్ళి మొత్తం గబ్బిలాల గూడులా అయితే ఉంది లోపల మొత్తం. చూద్దాం ఇంకొంచెం లోపలికి వెళ్ళి. ఇక్కడ ఏంటో మొత్తం గుహలాగా ఉంది. చూద్దాం, మీకు ఫ్లాష్ లైట్ అయితే చూపిస్తాను. ఇక్కడైతే ఏం లేదు, మొత్తం చిన్నగా ఏదో లోపలికి అంతా గుహ ఉంది. మీరే చూడండి ఎలా ఉందో. లోపల సొరంగంలాగా ఉంది, చిన్న చిన్న బొక్కలు అయితే ఉన్నాయి మొత్తం. ఇక్కడ పురుగులు అయితే గుళ్ళు కట్టుకున్నాయి మొత్తం లోపల. చూద్దాం ఇంకా బయట ఇంకో గుహ ఉందంట. ఇదే అనమాట కోనరాయగుట్ట నుంచి మొత్తం టాప్ వ్యూ. కింద మొత్తం పొలాలే, ఇదైతే కొండ మీద ఉంటుంది గుహ. ఇదిగోండి ఇదే గుహ కోనరాయగుట్ట. ఇక్కడ కనపడుతుంది కదా మొత్తం. ఇక్కడైతే ప్రతి కార్తీక మాసంకి ఇక్కడ టెంట్లు అవి వేసి అన్నదానం అయితే జరిపేవాళ్ళు. మొత్తం ఈ కొండలు, ఆ ట్రాక్టర్లు మొత్తం ఆ కొండల మీద నుంచి సైడ్ ఇలా వస్తాయి ఇక్కడికి మొత్తం. ఇగో ఈ పక్క కొండ ఇంకో గుహ ఉందంట, అది కూడా చూద్దాం వెళ్ళి. ఈ పైన కూడా ఒక గుహ ఉంది, అది కూడా చూపిస్తాను కిందికి. కొండ పైన ఇంకొక గుహ లాంటిది చిన్నగా రాయి సంద్రం దూరేదానికి ఉందంట, అది కూడా చూద్దాం పైకి వెళ్ళి. చూడండి లోపల ఎలా ఉందో. చూడండి మొత్తం లోపల గుహ ఎట్లుందో. ఇదే గుహ, ఏదో చిన్న గుహలాగా ఉంది లోపల. దాన్ని చూపించడానికి లోపలికి తీసుకొచ్చాము. చూద్దాం ఇలాగే లోపలికి వెళ్ళిపోతాం. చూడండి ఎలా ఉందో లోపల మొత్తం. చూడండి అయితే ఈ చిన్న గుహలో నుంచి అయితే వచ్చాను. అలా ఉంటే ఆ పక్క నుంచి ఈ పక్క అయితే వచ్చాను. లోపల ఏమైనా కనపడతాయంటే ఇక్కడ ఏమైతే లోపల ఏం లేవు. చూడండి లోపల ఎలా ఉందో గుహ. ఈ పక్క నుంచి ఆ పక్కన అనమాట. ఇక్కడ నుంచి అయితే ఇంకో చోటుకి వెళ్దాము. ఇంకో చోట గుహ ఉందన్నారు, అది దాని అయితే ఎతకడానికి వెళ్తున్నాము. అది అప్పుడెప్పుడో వచ్చాము ఒకసారి, కాకపోతే అది ఎక్కడ ఉందో సరిగా ఐడియా లేదు. ఇంకొంచెం ముందుకెళ్ళి అది ఏమైనా కనపడితే అక్కడ కూడా వీడియో చేసి చూపిస్తాను మొత్తం ఎలా ఉండేది. లోపల ఈ కొండలు చూడాలి ఎలా ఉందో. ఇక్కడ కనపడుతుంది కదా, ఈ కిందే ఆ గుహ అయితే ఉంది. ఇప్పుడు చిన్నగా ముందుకెళ్ళి అయితే చూద్దాము. ఇంకా ఆ గుహ కనపడితే ఆ గుహ వీడియో కూడా తీసి మీకు చూపిస్తాను. చిన్న కొండల మీద ఎక్కడ చూసినా ఇలాంటి చిన్న చిన్న మొక్కలు అయితే కనపడుతున్నాయి ముళ్ళతో. ఇదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. చూద్దాం ముందుకెళ్ళి. ఇంకా కొంచెం జ్వరం అయితే వచ్చిందే కానీ వాళ్ళంతా అక్కడ నిలబడి ఉన్నారు. ఇక్కడైతే కనపడట్లేదు గుహ. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను డైలీ. అలాగే మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. మీరైతే ఆ వ్లాగ్స్ మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని
బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. కొండ మీద మీకు నల్లని చారల్లా కనపడుతున్నాయి కదా, ఇవి ఏంటంటే వర్షం పడినప్పుడు కొండ మీద నుంచి మొత్తం నీళ్ళు అయితే కిందికి వస్తాయి కదా, అలా నీళ్ళు కిందికి వచ్చి ఇలాగైతే నల్లగా చారలు అయితే పడినాయి కొండల మీద. వర్షం పడినప్పుడు అయితే కొండల మీద బాగా నీళ్ళు అయితే కిందికి వెళ్తూ ఉంటాయి. దూరం నుంచి చూసేదానికి బాగుంటుంది వ్యూ. ఇక్కడ నెమళ్ళు కూడా ఉంటాయి అంట కాదు, ఉన్నాయి నిజంగానే. ఎందుకంటే మా పొలం అదో అక్కడ మీకు గ్రీన్గా వరినారు కనపడుతుంది కదా, అక్కడే మా పొలం అనమాట. సాయంత్రం పూటలు అయితే వింటూ ఉంటాం శబ్దాలు పొలం దగ్గరికి వచ్చినప్పుడు అంతా. చూడండి మా వాడు అయితే వెళ్తున్నాడు ఆ గుహ కోసం కనపడుతుందేమో అని చెప్పి. ఎంతసేపటికి గుహ దొరకపోతే ఇంకా వెళ్ళిపోతున్నాము. చాలా కొండ మొత్తం దిగాం, ఆల్మోస్ట్ దగ్గర గుహ మొత్తం గుహ అయితే ఎక్కడ కనపడట్లేదు. సరే ఇంకా సర్లే అని ఎంతసేపటికి ఇంకా గుహ కనపడకపోయేసరికి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సరే మరి ఉంటా. వీడియో నచ్చి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఉంటా, బాయ్.